హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చి 30 ఏప్రిల్ 2025. ఈరోజు వచ్చి బుధవారము. ఈరోజు ఐపీఎల్లో మ్యాచ్ నెంబర్ 49 జరిగింది చెన్నై సూపర్ కింగ్స్కి అండ్ పంజాబ్ కింగ్స్ మధ్య. ఈ వీడియోలో మనము ఈరోజు జరిగిన మ్యాచ్ యొక్క సమ్మరీ, లేటెస్ట్ ఐపీఎల్ పాయింట్ టేబుల్ గురించి తెలుసుకుందాము. అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఐపీఎల్లో జరగబోయే ప్రతి మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా జరగబోతుంది. ప్రతి టీం ప్లే ఆఫ్కి పోటీ పడుతున్నాయి. ఈ మ్యాచెస్ అన్ని మీరు లైవ్లో చూడాలంటే జియో హాట్స్టార్లో లైవ్ చూడండి. అలాగే 70% మ్యాచెస్ అయిపోయినాయి. అంటే దాదాపు 74 మ్యాచెస్ గాను ఫైనల్తో కలిపి 74 మ్యాచెస్ గాను 49 మ్యాచెస్ అయిపోయినాయి. ఇంకా జస్ట్ 25 మ్యాచెస్ మాత్రం పెండింగ్ ఉన్నాయి. ఈ మ్యాచెస్ అన్ని జియో హాట్స్టార్లో లైవ్ చూడండి. ఇది ఈరోజు జరిగిన మ్యాచ్ ఒకసారి చూద్దాము. టాటా ఐపీఎల్ 2025 సీజన్ నెంబర్ 18 మ్యాచ్ నెంబర్ 49 యొక్క సమ్మరీ ఇది. ఈ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్కి అండ్ పంజాబ్ కింగ్స్కి మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 19.2 ఓవర్స్లో 190 రన్స్కి ఆల్అవుట్ అయిపోయింది. చెన్నై బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే శామ్ కరణ్ 47 బాల్స్లో 88 రన్స్. నెక్స్ట్ చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్మెన్ ట్రావిస్ 26 బాల్స్లో 32, జడేజా 12 బాల్స్లో 17 రన్స్, ధోని 4 బాల్స్లో 11 రన్స్. అలాగే పంజాబ్ కింగ్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే చాహల్ 3 ఓవర్స్లో 32 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు. హర్షదీప్ 3.2 ఓవర్స్లో 25 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. హెన్సన్ 4 ఓవర్స్లో 30 రన్స్ ఇచ్చి 2 వికెట్ తీసుకున్నాడు. బార్ 2 ఓవర్స్లో 21 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ యొక్క టార్గెట్ 191 రన్స్. అందుకు రిప్లై కానీ పంజాబ్ 19.4 ఓవర్స్లో, అంటే ఇంకా 2 బాల్స్ ఉండగానే టార్గెట్ రీచ్ అయింది. 194 రన్స్ సక్సెస్ఫుల్గా చేజ్ చేశారు. 6 వికెట్స్ కోల్పోయి. పంజాబ్ కింగ్స్ యొక్క బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ ఇచ్చి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 41 బాల్స్లో 72, పబ్ సిమ్రాన్ 36 బాల్స్లో 54, శశాంక్ 12 బాల్స్లో 23 రన్స్, పియాన్స్ 15 బాల్స్లో 23 రన్స్. మ్యాచ్లో చెన్నై బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఖలీల్ అహ్మద్ 3.4 ఓవర్స్లో 28 రన్స్ ఇచ్చి 2 వికెట్ తీసుకున్నాడు. పత్రానా 4 ఓవర్స్లో 45 రన్స్ ఇచ్చి 2 వికెట్ తీసుకున్నాడు. జడేజా 3 ఓవర్స్లో 32 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. నూర్ 4 ఓవర్స్లో 39 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్ నెంబర్ 49 యొక్క రిజల్ట్ ఏంటంటే చెన్నై సూపర్ కింగ్స్పై పంజాబ్ కింగ్స్ 4 వికెట్స్ తేడాతో గెలిచింది ఈ మ్యాచ్. ఇంకా ఐపీఎల్ పాయింట్ టేబుల్ చూసుకుంటే ఈరోజు మ్యాచ్ నెంబర్ 49 అవగానే పాయింట్ టేబుల్ అప్డేట్ చేశారు. ఈరోజు మ్యాచ్ పంజాబ్ కింగ్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ నెంబర్ 49 జరిగింది. ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ గెలిచింది. పంజాబ్ ప్రస్తుతానికి టాప్ 2లో ఉంది. పంజాబ్ ఇప్పటిదాకా ఈ సీజన్లో 10 మ్యాచెస్ ఆడితే 6 మ్యాచెస్ గెలిచి 3 మ్యాచెస్ ఓడిపోయింది. మొత్తం 13 పాయింట్స్ ఉన్నాయి పంజాబ్కి. చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం ఈ సీజన్లో అటర్ ఫ్లాప్ అయిందని చెప్పుకోవాలి. 10 మ్యాచెస్ ఆడితే 2 మ్యాచెస్ మాత్రం కలిసి 8 మ్యాచ్లు ఓడిపోయింది. 4 పాయింట్స్ ఉన్నాయి చెన్నై సూపర్ కింగ్స్కి. టాప్ 4లో ఉన్న టీమ్స్ మాత్రం ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతాయి. 16 పాయింట్స్ ఉంటే లేదా 16 పాయింట్స్ ఉన్న ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతాయి. ఏ టీమ్స్కి ప్లే ఆఫ్కి ఛాన్స్ ఉందో ఒకసారి చూద్దాము. ఇప్పుడు పాయింట్ టేబుల్లో టాప్లో ఫస్ట్ ప్లేస్లో ఆర్సీబీ ఉంది. ఆర్సీబీ ఇప్పుడు దాకా 10 మ్యాచెస్ ఆడితే మొత్తం 14 పాయింట్స్ ఉన్నాయి ఆర్సీబీకి. ఇంకా ఆర్సీబీ ఇంకా ఆడాల్సింది 4 మ్యాచెస్ ఉన్నాయి. ఈ 4 మ్యాచెస్లో ఒక్క మ్యాచ్ గెలిచినా ప్లే ఆఫ్ ఛాన్స్ ఉంటుంది. పంజాబ్ కింగ్స్కి కూడా 13 పాయింట్స్ ఉన్నాయి. ఇంకా 3 పాయింట్స్ కావాలి. ఇంకా పంజాబ్ కింగ్స్ 4 మ్యాచెస్ ఆడాలి. 4 మ్యాచెస్లో 2 మ్యాచెస్ గెలిచినా పంజాబ్ ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతుంది. ముంబై ఇండియన్స్ 10 మ్యాచెస్ ఆడింది, 12 పాయింట్స్ ఉన్నాయి. ఇంకా 4 పాయింట్స్ కావాలి. ముంబైకి కూడా 4 మ్యాచెస్ ఉన్నాయి. ఇంకా 2 మ్యాచెస్ గెలిస్తే ముంబై కూడా ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతుంది. గుజరాత్ టైటాన్స్ 4th ప్లేస్లో ఉంది ఇప్పుడు పాయింట్ టేబుల్లో. గుజరాత్ టైటాన్స్కి ఇంకా 4 పాయింట్స్ కావాలి. ఇంకా గుజరాత్ టైటాన్స్కి 5 మ్యాచెస్ పెండింగ్ ఉన్నాయి. ఇంకా 2 మ్యాచెస్ గెలిస్తే ప్లే ఆఫ్కి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ 5th ప్లేస్లో పాయింట్ టేబుల్లో 5th ప్లేస్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్కి ఇప్పుడు దాకా 10 మ్యాచెస్ ఆడితే 12 పాయింట్స్ ఉన్నాయి. ఢిల్లీకి కూడా ఇంకా 4 పాయింట్స్ కావాలి.
ఢిల్లీ ఆడాల్సింది కూడా ఇంకా 4 మ్యాచ్లు ఉంది. 2 మ్యాచ్లు గెలిస్తే ఛాన్స్ ఉంటుంది ఢిల్లీకి కూడా ప్లే ఆఫ్కి. నెక్స్ట్ లక్నో సూపర్ జైంట్స్ 10 మ్యాచెస్ ఆడితే 10 పాయింట్సే ఉన్నాయి. ఇంకా లక్నో సూపర్ జైంట్స్కి 6 పాయింట్స్ కావాలి. ఇంకా ఆడాల్సింది 4 మ్యాచెస్, అంటే 4 మ్యాచెస్లో 3 మ్యాచెస్ గెలిస్తేనే లక్నోకి ప్లే ఆఫ్కి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ 7th ప్లేస్లో కేకేఆర్. ఇప్పటిదాకా 10 మ్యాచెస్ ఆడితే 9 పాయింట్స్ ఉన్నాయి. కేకేఆర్కి ఇంకా 7 పాయింట్స్ కావాలి. ఇంకా 4 మ్యాచెస్ ఉన్నాయి. 4 మ్యాచెస్ గెలిస్తేనే కేకేఆర్కి ప్లే ఆఫ్కి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఆర్ఆర్కి ఇప్పుడు దాకా 10 మ్యాచెస్ ఆడి 6 పాయింట్స్ ఉన్నాయి. ఇంకా 10 పాయింట్స్ కావాలి. 4 మ్యాచ్లు మాత్రమే పెండింగ్ ఉన్నాయి. 4 మ్యాచ్లు గెలిచినా కానీ ప్లే ఆఫ్ ఛాన్స్ లేదు ఆర్ఆర్కి. ఎస్ఆర్హెచ్ ఇప్పుడు దాకా 9 మ్యాచెస్ ఆడితే 6 పాయింట్సే ఉన్నాయి. ఎస్ఆర్హెచ్కి 10 పాయింట్స్ కావాలి. ఇంకా 5 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 5 మ్యాచ్లు గెలిస్తేనే ఎస్ఆర్హెచ్కి ఛాన్స్ ఉంటుంది. ఇంకా చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటిదాకా ఈ సీజన్ 10 మ్యాచెస్ ఆడితే 4 మ్యాచెస్ మాత్రం గెలిచింది. 4 పాయింట్స్ మాత్రమే ఉన్నాయి. ఇంకా 12 పాయింట్స్ కావాలి. ఇంకా మిగిలింది 4 మ్యాచెసే. 4 2s are 8. ప్లే ఆఫ్ ఛాన్స్ లేదు చెన్నై సూపర్ కింగ్స్కి. ఇక ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్కి చెన్నై సూపర్ కింగ్స్కి ప్లే ఆఫ్కి ఛాన్స్ లేదనే చెప్పుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ ఐపీఎల్ పాయింట్ అప్డేషన్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్.